కొన్నిసార్లు మన తమ్ముళ్ళు ల్యాప్టాప్లో లైవ్ ఇచ్చేటప్పుడు స్టక్ అయిపోతుంటుంది. స్లో అయిపోయింది సిస్టమ్ అన్నా అని అంటారు. ఎందుకు స్లో అయిపోయిందంటే డేటా ఎక్కువ అయిపోయింది. కాబట్టి డేటా ఏం చేయాలి? ఇప్పుడు డిలీట్ చేయాలి, క్లియర్ చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే సిస్టమ్ ఫాస్ట్గా రన్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలను ఏం చేయాలి? డిలీట్ చేయాలి. లేకపోతే ఆత్మీయతలో స్లో అయిపోతాం. ప్రార్థన చేసే విషయంలో స్లో అయిపోతాం. దేవుని పని చేసే విషయంలో స్లో అయిపోతాం. దేవుని కొరకు బ్రతికే విషయంలో స్లో అయిపోతాం. ఎందుకనంటే ఏమైపోయిందంటే డేటా ఎక్కువ అయిపోయింది. ఎలాంటి డేటా? అపవిత్రమైన ఆలోచనలు కలిగిన డేటా. అసలు దేవుని దృష్టికి అంగీకారము లేని ఆలోచనలు కలిగిన డేటా. ఇలాంటి డేటాను మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలండి. డిలీట్ చేసినప్పుడే స్లోగా ఉన్న మనము ఆత్మీయతలో చురుగ్గా పరిగెత్తగలుగుతాం. ఆత్మీయతలో దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం. పరిశుద్ధమైన మార్గంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన డేటా ఏదైతే అపవిత్రమైనదో అవన్నీ ఏం చేయాలి చెప్పండి? డిలీట్. కొన్నిసార్లు సిస్టంలో ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటారు, పర్మనెంట్ డిలీట్. ఏంటంటే అది షిఫ్ట్ డిలీట్ కొడితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. రీసైకిల్ బిన్లో కూడా కూర్చోదు అది. అనాలి ఎలాంటి వాళ్ళు అంటే డిలీట్ కొడతారు. ఎక్కడ? సంఘంలో సన్నిధిలో ఉన్నప్పుడు డిలీట్ కొడతారు. మళ్ళీ బయటికి వెళ్ళాక అది ఏం చేద్దామన్నా చుట్టూ ఉన్న సమాజం అలాంటిది, చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటిది. కాబట్టి ఏం చేద్దాం? మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి ఏం చేస్తుంటారు? రీస్టోర్ చేసుకుంటుంటారు. రీసైకిల్ బిన్ లో కూర్చుని ఒక ఆప్షన్ ఉంటుంది, రీస్టోర్ అని కొడితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే షిఫ్ట్ డిలీట్ కొట్టాలి. అంటే పర్మనెంట్ డిలీట్. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. అపవిత్రమైనది ఏది కూడా మనలో ఉండకూడదు అని దేవుడు అంటున్నాడు.